వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores పర్ మంత్. దీనికి సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 main managers ని కూడా 4 floor managers ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and second person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500 కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్. ఇందులో సమ్ పర్సన్స్ విల్ impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా భయం పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత కొంతమంది whoever fall into the trap, they are transmitted to the third level, which is level number 3, closure team. క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు. దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 2 to 3 persons. వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్? దే ఆర్ బేసికలీ వాల్మార్ట్, సూపర్ మార్కెట్, యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది. సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ $300 to $3,000, $4,000 డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ. అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్. ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ అయిన తర్వాత ఈ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా, ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్. సో ప్రెజెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ లెవెల్ 5 దాని తర్వాత కూడా ఉండవచ్చు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇందులో ఒక HR అండ్ అడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు, హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్
these persons, especially and train these persons, especially from northeastern states, Assam, Meghalaya, Nagaland, places like that. ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు. ఎంట్రీ లెవెల్ శాలరీ సమ్వేర్ బిట్వీన్ 25,000 to 30,000. ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు 35,000 to 40,000 పర్ మంత్ అమౌంట్ ఇస్తారు. క్లోజర్ టీమ్కి అరౌండ్ 50,000 పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు. అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ 75,000 పర్ మంత్. ఈ ఎంత శాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు. అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది. వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్స్ విద్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ టు ఐడెంటిఫై దీస్ అక్యూజ్డ్ అండ్ ఐడెంటిఫై ద బిగ్గర్ నెట్వర్క్. ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అవిహంత్ దాగా, these two main managers from this unit have been identified. వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు. అండ్ వాళ్ళే మనకి మొత్తం ఏమో ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఎలా వాళ్ళు ఇది ఫ్రాడ్ కమిట్ చేస్తారు మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఫర్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తారు, విచ్ ఇస్ VoIP సాఫ్ట్వేర్, విచ్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు US కస్టమర్స్కి కాల్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్. US సిటిజన్స్తో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇఫ్ దే సే నో దానికి సంబంధించి ఏం రిప్లై ఇవ్వాలి, దట్ ఎంటైర్ స్క్రిప్ట్ ఈజ్ రెడీలీ అవైలబుల్ టు ఆల్ దీస్ పీపుల్. సో ఈ రేడ్లో 33 persons అరెస్ట్ చేయడం జరిగింది. At the same time, we have seized 3 lakhs in cash. వాళ్ళు నిన్న ఈ క్యాష్ తీసుకువచ్చారు టు గివ్ యాజ్ బోనసెస్ టు దీస్ డైలర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్. అది కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 300+ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా 2 బిల్డింగ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దోస్ అదర్ 2 buildings ఆర్ బేసికలీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామిడేషన్ సెంటర్స్. ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో 30 కంప్యూటర్ సిస్టమ్స్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలామంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు. లాస్ట్ 1 week, లాస్ట్ 2 days వాళ్ళే కూడా విక్టమ్స్. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దే వర్ టోల్డ్ దట్ దే విల్ బి గివెన్ అ జాబ్. ఒక లెజిట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు. బట్ వన్స్ దే కేమ్ హియర్, దే కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్. దానికి సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విక్టిమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు. దే హ్యావ్ బీన్ సైటెడ్ యాజ్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికి సంబంధించి మనకి CID సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Honorable DG sir for providing this immediate assistance to us. At the same time, central government నుంచి కూడా I4C మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. They are also assisting us in cracking this cyber crime. Since it affects the image of India abroad, that the people from India, they are targeting US citizens. That is why this is a very important cyber crime which has been unearthed in Anakapalli district. దీనికి సంబంధించి నేను స్పెసిఫిక్గా కాంప్లిమెంట్ చేస్తున్నాను SGPO పర్వాడా ఫర్ హిజ్ ఎక్సెప్షనల్ వర్క్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఆపరేషన్ అండ్ గెటింగ్ అవుట్ ద ఎంటైర్ MO విత్ రెస్పెక్ట్ టు దిస్ సైబర్ క్రైమ్. దీనికి సంబంధించి మనకి ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెన్ వి వెరిఫైడ్ ఇట్ లుక్డ్ లైక్ రెగ్యులర్ కాల్ సెంటర్, కానీ లోపల ఏం జరుగుతూ ఉన్నాయి మనకి తెలియదు. ఇప్పుడు కూడా మీరు ఆ కాల్ సెంటర్కి విజిట్ చేస్తే ఇట్ విల్ లుక్ లైక్ ఎనీ అదర్ కాల్ సెంటర్. సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ పని చేసుకుంటున్నారు. ఏం పని చేసుకుంటున్నారు మనకి తెలియకపోవచ్చు. ఈ టైంకి మనకి ఏం లీడ్ వచ్చింది, నాకు స్పెసిఫిక్గానే ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశారు. ఎంటైర్ MO నాకు తెలియపరచడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ వీ హ్యాడ్ అ గుడ్ లీడ్. దాని బేసిస్ మీద మనం ఒక రేట్ ప్లాన్ చేసాము. బికాస్ ఆఫ్ దాట్ వీ వర్ ఏబుల్ టు గెట్ ద సక్సెస్. అంటే గతంలో కొంతమంది ఫిర్యాదు చేసినప్పుడు తిరిగి వాళ్ళ మీదే పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని బెదిరింపులు చేశారట.
ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆ విధంగా రాలేదు. ఇన్ కేస్ దెర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్, యూ బీ అష్యూర్డ్ దోస్ పర్సన్స్ విల్ నాట్ బి స్పేర్డ్. ఆ ఏరియాలోనే స్పెసిఫిక్గా ఎందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి చేయాల్సి వచ్చింది? అది మనకి మేనేజర్స్ లెవెల్ వరకు వెళ్ళాలి. సో ప్రెజెంట్లీ మనం ఎవరెవరికి పట్టుకున్నాము వాళ్ళు నార్త్ ఈస్టర్న్ ఫెలోస్ అండ్ లెవెల్ 4 మేనేజర్స్. దాని తర్వాత కూడా కొంతమంది మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళని మనం పట్టుకుంటే ఫుల్ ఎమో ప్లస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు మనకి అప్పుడు తెలిసిపోతుంది. దెన్ వీ విల్ బీ ఏబుల్ టు గెట్ ది అదర్ డీటెయిల్స్ కూడా మనకి వచ్చింది. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ 1 by 1 ఆ నంబర్స్ కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాము. సో ప్రిలిమినరీ ఈ సాఫ్ట్వేర్ ఏదైనా వాళ్ళు వాడుకుంటున్నారు విసిఐసి సాఫ్ట్వేర్, దాంట్లోనే అన్ని ఫోన్ నంబర్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్ మనకి అక్కడ తెలిసింది. బట్ హౌ డిడ్ దే గెట్ దిస్ నంబర్, అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ ఇండియాలోనే ఎలా జరుగుతూ ఉన్నాయి, మోస్ట్లీ మనం అనుకున్నాము సేమ్ యుఎస్లో కూడా సేమ్ అమౌంట్ ఉండవచ్చు. వన్స్ వీ వెరిఫైడ్ ఫర్దర్, C3 ఒకటి యూనిట్ ఉంది I4Cలో, వాళ్ళు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ యూఎస్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. దెన్ విల్ గెట్ సమ్ ఫర్దర్ డీటెయిల్స్. ఈ యూఎస్ విక్టిమ్స్కి ఫోన్ నంబర్స్ ఎలా తీసుకుంటున్నారు మనకి అప్పుడు తెలుస్తుంది. పర్మిషన్ వాళ్ళ దగ్గర లేవు, వితౌట్ పర్మిషన్ వాళ్ళు రన్ చేసుకున్నారు. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ మనకి చూపించారు, బట్ వెదర్ ఇట్ ఇస్ ఫేక్ ఆర్ నాట్ ఫేక్ అది కూడా మన ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిపోతుంది. రైట్. సుమారుగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 200 to 250 మెంబర్స్. ఉన్న వాళ్ళు 250 వరకు ఉంటారు. కేవలం 33 మంది మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. బికాస్ వాళ్ళు షిఫ్ట్ వైజ్ పని చేయడం, లేకపోతే బయట నుంచి పని చేయడం అన్నీ చేసుకుంటారు. రేడ్ చేసినప్పుడు మనకి ఆల్ 33 మెంబర్స్ దొరకడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొంతమంది విక్టిమ్స్ కూడా దొరికారు. సో ఆ విక్టిమ్స్ని కూడా మన విట్నెసెస్ కింద సైట్ చేసాము. అండ్ దోస్ పర్సన్స్ హ్యావ్ ప్రొవైడెడ్ అస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళకి తప్పు పని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ రావడం జరిగింది. సో దోస్ పర్సన్స్ ఆర్ ఆల్సో అప్రిహెండెడ్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా అక్యూస్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.